క్యాతనపల్లి మున్సిపాలిటీని క్లీన్ టౌన్ గా మారుస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో 25 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజీవ్ చౌక్ వద్ద బస్ షెల్టర్, వాకింగ్ ట్రాక్, సైడ్ డ్రైన్స్, చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. క్యాతనపల్లిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు ఫండ్స్ కేటాయించి పనులు చేపట్టామని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ 3వ వార్డులో ఓపెన్ హోం పక్కన చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్ పనులకు స్థల పర్మిషన్ లేదంటూ సింగరేణి యాజమాన్యం అడ్డుకుంది. ప్రజలకు ఉపయోగపడే పనులను ఆపవద్దు, వెంటనే సంస్థ పర్మిషన్ తీసుకోవాలని మందమర్రి ఏరియా జీఎం దేవేందర్ ను ఆదేశించాను అని ఎమ్మెల్యే తెలిపారు. టీయూఎఫ్డీసీ ఫండ్స్ లేకపోయినా ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఈ నిధులతో పనులను ప్రకటించి ప్రజలను తప్పుదోవ పట్టించింది. చెన్నూరు నియోజకవర్గానికి టీయూఎఫ్ఐడిసి కింద అదనంగా ఫండ్స్ మంజూరు చేయాలని రివైజ్డ్ ప్రతిపాదనలు పంపించాం. ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ సప్లై కోసం 40 కోట్లతో అమృత్ స్కీమ్ పనులు ప్రారంభించామని పేర్కొన్నారు.